హలో ఎవ్రీవన్. ఈ సెషన్‌లో మనం ఎన్ లెటర్‌కి సంబంధించిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఇడియం చూడండి. 9 డేస్ వండర్. ఓకే. ఎన్ని డేస్ వండర్ అంటే ఇది 9 డేస్ వండర్. నౌ సీ దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ జనరేట్స్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే స్టార్టింగే హవా ఉంటది. తర్వాత ఏంటి? దాని ఇంట్రెస్ట్ అనేది పోతది అన్నమాట. ఓకేనా? సో అలాంటి ఏ సిచ్యువేషన్ అయినా మనం ఏమనొచ్చు అంటే 9 డేస్ వండర్. వండర్ అంటే ఏంటి? సర్ప్రైజే కదా, అంటే ఇంట్రెస్టే కదా. ఎస్, అంటే ఈ ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు ఉందంట? కేవలం 9 డేస్ మాత్రమే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం ఏమంటామంటే 9 డేస్ వండర్ అని అంటాం. ఓకేనా? రైట్. అంటే దీని తెలుగులో మనం ఏమనొచ్చు? 3 నాళ్ళ ముచ్చట అని చెప్పొచ్చు. అంటే ఏంటి? జస్ట్ కొన్ని రోజులు మాత్రమే దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత అది మనకి దాని ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. చలో నెక్స్ట్ ఇడియం చూడండి. నెక్స్ట్ ఇడియం నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే ఏంటి? నిప్ ఇన్ ద బడ్ అంటే టు డెస్ట్రాయ్ ఇన్ ద వెరీ బిగినింగ్ అని అర్థం. యాక్చువల్లీ ఈ నిప్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలిస్తే చాలు. నిప్ అంటే ఏంటి? నిప్ అంటే తుంచడం. ఇప్పుడు మనం పూలు కోసుకోవడానికి వెళ్తాం కదా, పూలను ఎలా కోస్తాము? ఇలా బొట్టన వెళ్తే ఇలా తుంచుతాం. దాన్ని నిప్ అని అంటారనమాట. అయితే ఎక్కడ ఆ తుంచడాన్ని ఎక్కడ తుంచుతున్నాము? బడ్ స్టేజ్ లో ఉన్నప్పుడే తుంచుతున్నాము. అంటే ఏంటి? బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని తుంచుతున్నాము అంటే దాన్ని కోస్తున్నాము అని అర్థం. అంటే దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తున్నాము. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, బిగినింగ్ స్టేజ్ లోనే దాని యొక్క సొల్యూషన్ చేయాలి. ఓకే. ముదిరిన తర్వాత దాన్ని సాల్వ్ చేద్దామంటే అది కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ దాన్ని డెస్ట్రాయ్ చేయడం అనేది నిప్ ఇన్ ద బడ్ అని అంటాం. చల్ నెక్స్ట్ ఇడియం నల్ అండ్ వాయిడ్ అంటే ఏంటి? సి నల్ అనే వర్డ్ మనకి మీనింగ్ తెలుసు. నల్లిఫై అని విన్నారు కదా. నల్లిఫై అంటే ఏంటి? జీరో చేయడం. జీరో. ఓకే. నల్లిఫై అంటే జీరో. వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ అంటే స్పేస్, ఎంటీ స్పేస్ ని వాయిడ్ అని అంటారు. ఎంటీ స్పేస్. ఓకే. ఎంటీ స్పేస్ ని వాయిడ్ అని అంటారు. ఇప్పుడు చూడండి, నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్ఎఫెక్టివ్, ఇన్వాలిడ్ అండ్ యూజ్లెస్ అని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఆర్టికల్ 370 చూడండి. ఆర్టికల్ 370 ఏంటి? జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ కదా. ఇప్పుడు ఆ ఆర్టికల్ ఏమైంది? ఉందా? లేదు కదా. లేదు. సో మనకి 2019 లో ఈ ఆర్టికల్ అనేది తీసేశారు. ఓకేనా? ఇన్వాలిడ్ చేశారు. అంటే ఇట్ ఈస్ నో లాంగర్ ఎఫెక్టివ్ నౌ. ఇప్పుడు అది వాడుకలో లేదు, తీసేశారు ఇప్పుడు అది. అంటే ఇప్పుడు అది ఇన్వాలిడ్ అయింది, ఇన్ఎఫెక్టివ్ అయింది, యూజ్లెస్. సో దాన్ని ఏమనాలి అంటే నల్ అండ్ వాయిడ్ అనాలి. ఓకే కదా. సో నల్ అండ్ వాయిడ్. నల్ అంటే ఏంటి? జీరో అవ్వడం, అంటే ఇన్వాలిడ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్. నెక్స్ట్ చూడండి, నెస్ట్ ఎగ్. నౌ సి నెస్ట్ ఎగ్ అంటే ఏంటి? మనీ సెట్ అసైడ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే చూడండి, మనకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకవేళ మీకు నాటుకోళ్ళు ఉంటే గనక, ఇప్పుడు ఆ కోళ్ళు గుడ్లు పెట్టాలంటే మన ఫాదర్ కానీ మన గ్రాండ్ ఫాదర్స్ కానీ ఏం చేసేవాళ్ళు? ఆ నెస్ట్ లో ఆల్రెడీ ఒక గుడ్డు పెట్టి ఉంచేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే అదొక సిగ్నల్. దేనికి? కోడికి సిగ్నల్. ఓహో, నేను ఈ ప్లేస్ లోనే గుడ్లు పెట్టాలి అని దానికి సిగ్నల్ వస్తుంది. సో అందుకని ఆ నెస్ట్ లో ఒక ఒక ఎగ్ పెట్టి ఉంచుతారు. ఒకవేళ అక్కడ ఎగ్ పెట్టి ఉంచకపోతే అప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా వేరే చోట్ల దాని ఇష్టం ఉన్న చోట్ల గుడ్లు పెడుతుంది అనమాట. కానీ మనకేంటి? ఈ ప్లేస్ లోనే మనకుంటే అవి మన చేతికి వస్తాయి. అవునా? అలాగే అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు మన మొత్తం ఇడియం చదవండి. నెస్ట్ ఎగ్ అంటే ఈ నెస్ట్ లో మనం ఈ ఎగ్ ని ఉంచుతున్నాం. ఎందుకు ఉంచుతున్నాం అక్కడ? వై ఆర్ వి కీపింగ్ దట్ ఎగ్ ఇన్ ద నెస్ట్? ఎందుకంటే కోడొచ్చి గుడ్లు పెడుతుంది ఫ్యూచర్ కి. అందుకని మనం కూడా మన మనీని ఫ్యూచర్ పర్పస్ కి పక్కన పెడితే, సేవింగ్స్ చేస్తే దాన్ని ఏమనాలి? నెస్ట్ ఎగ్ అని అనాలి. అర్థమవుతుంది కదా ఎలా రిలేట్ చేస్తున్నామో? నెస్ట్ ఎగ్ అంటే ఏంటి? ఈ నెస్ట్ లో మనం ఈ ఎగ్ ని అక్కడ పెట్టి ఉంచుతున్నాం. ఎందుకు అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఎక్కువ గుడ్లు వస్తాయని చెప్పి. అంతే కదా. అలాగే మన మనీని కొంచెం పక్కన పెడితే అది కాస్త ఎక్కువయ్యి రేపొద్దున మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఫ్యూచర్ లో మనకు భవిష్యత్తులో ఆ డబ్బు అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం నెస్ట్ ఎగ్ అని అంటాము. చలో నెక్స్ట్
నవ్ అండ్ దెన్. నవ్ అండ్ దెన్ అంటే ఏంటి? అకేషనల్లీ అని అర్థం. అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అని అర్థం. సి ఇది ఈ ఇడియంకి ఎలాంటి ఆరిజిన్ కానీ హిస్టరీ కానీ లేదు. ఇట్ ఈస్ అ కామన్ ఇడియం, మనకు తెలిసిందే ఈ ఇడియం. ఓకే, నవ్ అండ్ దెన్ అంటే అకేషనల్లీ అప్పుడప్పుడు అని అర్థం. నవ్ అండ్ దెన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నట్స్ అండ్ బోల్స్. నట్స్ అండ్ బోల్స్ అంటే ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెంట్ అని అర్థం. నవ్ సి, ఇక్కడ నట్ ఏంటి, బోల్ట్ ఏంటి? ఓకే, ఇవి మన నట్స్, ఇవి వచ్చేసరికి బోల్స్. బోల్స్ అని మనం టైట్ చేయడానికి ఉపయోగించే ఈ రౌండ్ గా ఉంటాయి కదా, దాన్ని బోల్స్ అంటారు. ఇవి ఎందుకు అసలు ఈ నట్స్ అండ్ బోల్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తాము? ప్రతి చోట ఉపయోగిస్తాం. దేనైనా మనము ఫిట్ చేయాలనుకుంటే, ఓకే, ఏదైనా ఒక డోర్ ని ఫిట్ చేయాలన్నా, లేకపోతే విండోస్ కానీ, లేకపోతే ఇంకేదైనా మన మిక్సర్ గ్రైండరే కానీ, అంటే ప్రతి దాంట్లో కూడా ఈ నట్స్ అండ్ బోల్స్ ఉంటాయి. ఇవి ఉంటేనే ఆ కరెక్ట్ ఎక్విప్మెంట్ తయారవుతుంది, మనం యూజ్ చేయగలుగుతాము. అవునా? సో నట్స్ అండ్ బోల్స్ అనేవి ఎసెన్షియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకేనా? ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెంట్. నట్స్ అండ్ బోల్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒకవేళ నట్స్ అండ్ బోల్స్ లేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు డోర్ ఉంది, డోర్ మన దానికి ఎలా ఫిట్ చేస్తున్నాము? ఆ వుడ్ కి ఎలా ఫిట్ చేస్తున్నాము? నట్స్ అండ్ బోల్సే కదా. ఒకవేళ నట్స్ అండ్ బోల్స్ లేకపోతే ఆ డోర్ ఏమైనా అలా ఉంటుందా? ఉండదు కదా. సో ఇక్కడ మనం ఏమని చెప్పాలి? ఈ నట్స్ అండ్ బోల్స్ అనేవి ఆ డోర్ అలా తయారవ్వడానికి మనకు నట్స్ అండ్ బోల్స్ అనేవి ఎసెన్షియల్, ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, నాట్ మై కప్ ఆఫ్ టీ. వెరీ ఇంపార్టెంట్. నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే ఏంటి అంటే, సి, కప్ ఆఫ్ టీ అంటే ఏంటి? జనరల్ గా టీ అంటే చాలా మందికి ఇష్టం కదా, అంటే నీ ఇష్టము అని అర్థం, నీ ఇష్టాలు అని అర్థం. ఓకే, సో టీ అంటే ఇక్కడ మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. కప్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ఏంటి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అనేవి నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అది నా కప్ ఆఫ్ టీ. ఓకే, ఎస్ఎస్సి అనేది నా కప్ ఆఫ్ టీ. తర్వాత ఇంగ్లీష్ అనేది నా కప్ ఆఫ్ టీ, మ్యాథ్స్ నా కప్ ఆఫ్ టీ కాదు, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో అని అర్థం. ఇప్పుడు చూడండి, మొత్తం ఇడియం చదవండి. నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే ఈ ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే డిస్లైక్ లేదా నాట్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? సో ఎప్పుడైతే మనము మ్యాథ్స్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు అది ఇష్టం లేదు అని చెప్పడం అనమాట. అర్థమవుతుంది కదా? అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు, అంటే దాంట్లో నాకు ఇంట్రెస్ట్, నా గవర్నమెంట్ జాబ్ అనేది నా కప్ ఆఫ్ టీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్ అండ్ క్రాప్. నెక్ అండ్ క్రాప్ అంటే ఏంటి? కంప్లీట్లీ లేదా టోటలీ అని అర్థం. ఓకే, ఇప్పుడు వినండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? నెక్, క్రాప్. నౌ సీ, ఇప్పుడు ఈ ఇడియం గనక మనకి ఎగ్జామ్ లో వస్తే దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఈ ఇడియం ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏంటి? సేమ్ ఇది క్వశ్చన్, ఇది మనకు ఆన్సర్ కదా. ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ లో మనం ఎలా ప్రింట్ చేయాలి అంటే, రేపు పొద్దున ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్ లో కనబడగానే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ మనకు ఆన్సర్ వచ్చేలాగా ఎలా గుర్తు పెట్టుకోవాలి? సీ హియర్. నౌ, నెక్ అంటే మన నెక్ భాగం అనుకోండి. ఓకే, క్రాప్ అంటే ఏంటి? క్రాప్ అంటే కట్టే కదా. ఇప్పుడు మనము ఏమైనా ఇమేజెస్ ఇలా క్రాప్ చేసి కట్ చేసి చేస్తుంటాం కదా, ఆ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ ఇడియం ఇలాగే వచ్చింది అని ఎక్కడ రాసి లేదు. మనం ఏం చేస్తున్నాము? నిమోనిక్స్ ట్రిక్స్ ని మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఈ ఇడియం ని నేను ఇలా గుర్తుపెట్టుకుంటాను, నువ్వు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. సపోజ్ నీకు ఇంకా వేరే అదర్ ఐడియా వచ్చింది అనుకోండి, అది మీకు గుర్తుంటది అంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నిమోనిక్ లో రాసుకోవచ్చు. ఓకే, సో నేనేం చెప్తానంటే, ఒక మనిషిని, ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నాడు ఒకడు. ఓకే, ఇది నెక్ పోర్షన్, అవునా? ఇప్పుడు ఏంటి? క్రాప్ అంటే ఏంటి? కట్ అని చెప్పాను. చలో, ఇప్పుడు ఒక కాలు ఒక చేతిని సపోజ్ నేను కట్ చేశాను అనుకోండి, వాడు చస్తాడా? చావాడు, అవునా? కానీ నెక్ పోర్షన్ లో నేను క్రాప్ చేశాను అనుకోండి, కంప్లీట్ గా టోటల్ గా వాడు చచ్చిపోతాడు. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, లేదా ట్రీస్ తీసుకోండి. ఓకే, నౌ ట్రీస్, ఇవి రూట్స్, అవునా? ఇప్పుడు నెక్ పోర్షన్ ఇది ఈ నెక్ పోర్షనా లేకపోతే ఈ నెక్ పోర్షనా అనేది ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఇక్కడ కూడా అంతే. సపోజ్ నేను ట్రీని కట్ చేయాలనుకున్నాను అనుకోండి, నెక్ పోర్షన్ లో కట్ చేస్తే మొత్తం టోటల్ గా చచ్చిపోతుంది. అట్లా కూడా గుర్తుపెట్టు. లేదా నాకు ఇంకొక నిమోనిక్ గుర్తొచ్చింది. అంటే నేను ఇలాగే ఆఫ్లైన్ లో స్టూడెంట్స్ ని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే,
నెక్ అండ్ క్రాప్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మేడం కోడి నెక్ ఉంటుంది కదా, కోడిని చంపాలంటే జస్ట్ నెక్ ని కట్ చేస్తే చాలా చచ్చిపోతుంది, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, ఏ నిమోనిక్ నైనా మీరు మైండ్ లో పెట్టుకోండి. కానీ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ కనిపిస్తే నెక్ అండ్ క్రాప్ అంటే వెంటనే టోటలీ ఆర్ కంప్లీట్లీ అని మీకు గుర్తు రావాలి. మెయిన్ ఏం అది. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, మీరు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకొని రేపు పొద్దున ఫ్యూచర్ లో ఉపయోగించడం కాదు. మీ గోల్ ఏంటి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకొని ఎగ్జామ్ లో రాసి జాబ్ తెచ్చుకోవడం మీ టార్గెట్. దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. నెక్స్ట్ సరే, ఎన్ లెటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం నేర్చుకున్నవి ఎంతవరకు మన మైండ్ లోకి ఎక్కాయి అనేది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే తెలుస్తుంది. చూడండి, 9 days వండర్ అంటే ఏంటి? ఫస్ట్, ఎటర్నల్ ఫేమ్, షార్ట్ లివ్డ్ సెన్సేషన్, ప్రౌడ్ అచీవ్మెంట్ లేదా ఇంపాసిబుల్ ఫియట్. ఫియట్ అంటే ఏంటి? ఫియట్ అంటే అచీవ్మెంట్ అని అర్థం. ఓకేనా, అచీవ్మెంట్. ఫియట్ అంటే అచీవ్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఆన్సర్ తెలుసు ఏంటి, 9 days వంటర్ అంటే కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, 3 నెలల ముచ్చట అని చెప్పి. సో చూడండి, బి ఆప్షన్ ఉందిగా, షార్ట్ లివ్డ్ సెన్సేషన్. అది సెన్సేషనే, వండర్ కదా, సో సెన్సేషనే, కానీ అది షార్ట్ లివ్డ్, లాంగ్ టర్మ్ కాదు అది. ఓకే, సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ హియర్ ఫియట్, ఎందుకు ఇక్కడ నేను ఫియట్ అంటే అచీవ్మెంట్ అని ఎందుకు చెప్పానంటే, ఈ ఫియట్ అనే వర్డ్ మనకి సినోనిమ్స్ లో అడిగాడు. సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్, ఫియట్ అంటే అచీవ్మెంట్. మనం ఇడియమ్స్ నేర్చుకునేటప్పుడు ఇడియమ్స్ ఒక్కటే నేర్చుకోవడం కాదు. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్ లో సపోజ్ ఏదైనా వర్డ్ కనిపించింది అనుకోండి, దాని మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అదే వర్డ్ మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్ లో ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడు కూడా డిఫరెంట్ టాపిక్స్ సపరేట్ గా చదువుకోవడం కాదు, నువ్వు చదువుకున్న దాన్ని మళ్ళీ అన్ని డాట్స్ ని కనెక్ట్ చేస్తేనే నీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే ఏంటి? బడ్ అంటే మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయడం అంటే ఏంటి? బిగినింగ్ ఉన్నప్పుడే దాన్ని డెస్ట్రాయ్ చేయడం. చూడండి, టు పుట్ అన్ ఎండ్ టు సంథింగ్ ఇన్ ఇట్స్ ఇనీషియల్ స్టేజ్. ఇదే కదా ఆన్సర్. ఇనీషియల్ స్టేజ్ అంటే బిగినింగ్ స్టేజ్ లో దానికి ఎండ్ పెట్టేయడం ని ఏమంటారు? నిప్ ఇన్ ద బడ్ అని అంటారు. డీలే కాదు, ఫాల్స్ కాదు, స్పాయిల్ సంథింగ్ ఎల్స్ కూడా కాదు. గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, నల్ అండ్ వాయిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే నల్ అంటే ఏంటి? జీరో. వాయిడ్ అంటే ఎంటీ స్పేస్, అంటే అది ఇప్పుడు నో లాంగర్ ఎఫెక్టివ్ అని చెప్పాను. ఎక్కడుందో చూడండి, ఇన్వాలిడ్ అయిపోయింది. See the first option itself is the answer. Invalid is your answer. Observant కాదు, uncontrolled కాదు, homeless కాదు. So A is the correct answer. Next చూడండి, not one's cup of tea. Not one's cup of tea అంటే ఏంటి? డిస్లైక్, నాట్ ఇంట్రెస్టెడ్ అనే కదా. ఆన్సర్ ఎక్కడుందో చూడండి. ఆన్సర్ చూడండి, నాట్ అబ్సల్యూట్లీ ట్రూవా, బియాండ్ వన్స్ కాంప్రిహెన్షనా, ఆఫ్ నో కన్సర్న్ ఫర్ సమ్వనా, నాట్ అకార్డింగ్ టు వన్స్ ఇంట్రెస్ట్. ఇది ఆన్సర్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ ఉంది, నాట్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ మై ఇంట్రెస్ట్ అని అర్థం. నౌ ఇక్కడ వినండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి ఉంది, కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? ఈ కాంప్రిహెన్షన్ అనే వర్డ్ మనం ఎక్కడో చూసాం కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్ అని మనకు ఒక టాపిక్ ఉంటుంది, అవునా? రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆర్సీస్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి పక్కా క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, అవునా? ఎస్, టైర్ 1 లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, టైర్ 2 లో కూడా మనకి బాగానే క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సరే, అయితే ఎందుకు ఈ వర్డ్ ఎందుకు నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నానంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సినోనిమ్స్ లో అడిగాడు, కాంప్రిహెండ్ అంటే ఏమిటి అని అడిగాడు. కాంప్రిహెన్షన్ అడగల, కాంప్రిహెండ్ అడిగాడు. కాంప్రిహెండ్ అంటే ఈ కాంప్రిహెన్షన్ లో లేదా? ఈ కాంప్రిహెన్షన్ డిఫరెంటా? కాదు కదా. కాంప్రిహెండ్ అనేది వర్బ్, కాంప్రిహెన్షన్ అనేది నౌన్. ఓకే, ఇప్పుడు చెప్పండి, కాంప్రిహెండ్ అంటే మీనింగ్ ఏంటి? అవును, ఈ సపోజ్ మీకు తెలియలేదు అనుకోండి, కాంప్రిహెండ్ అన్న దానికి మీకు తెలియదు, కానీ మీకు ఏం తెలుసు? రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటో తెలుసు. రీడింగ్ కాంప్రిహెన్షన్ లో ఏం చేస్తామో, మనకు ప్యాసేజ్ ఇస్తాడు కదా, ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని మనం ఏం చేస్తాం? చదువుతాం. ఫస్ట్ చదివిన తర్వాత అర్థం చేసుకొని క్వశ్చన్స్ రాస్తాం. అంటే ఏంటి? చూడండి, చదివి అర్థం చేసుకొని ఫస్ట్ ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. తర్వాత ఏం చేసుకుంటున్నాం? అర్థం చేసుకుంటున్నాం. అయిపోయింది. కాంప్రిహెండ్ అంటే అండర్స్టాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా సార్లు అడిగాడు. కాంప్రిహెండ్ అంటే అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్ అండ్ క్రాప్ అంటే ఏంటి? నెక్ అండ్ క్రాప్ అంటే ఏంటి? కంప్లీట్లీ. ఎలా గుర్తుపెట్టుకున్నాం దాన్ని? కోడి నెక్ కట్, సో కంప్లీట్ గా చచ్చిపోయింది. లేదా ఒక పర్సన్ నెక్ ని కట్ చేసినా కూడా వాడు టోటల్ గా చచ్చిపోతాడు, కంప్లీట్ గా చచ్చిపోతాడు అని మనం అలా గుర్తుపెట్టుకున్నాం. సో మీరు చదివినటప్పుడు అదే నిమోనిక్ ని రివైజ్ చేయాలి, రివిజన్ చేసేటప్పుడు కూడా అదే నిమోనిక్ ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నిమోనిక్సే మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకే, మన క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, నిమోనికే ఇంపార్టెంట్. నిమోనిక్ ని రివైజ్ చేస్తూ ఉండాలి. నిమోనిక్స్ రివైజ్ చేస్తే క్వశ్చన్ గుర్తుంటుంది, ఆన్సర్ కూడా గుర్తుంటుంది. రైట్. సో ఇవి ఎన్ లెటర్ కి సంబంధించిన మన ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూసాం, యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ అంటే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మరొక లెటర్ పైన డిస్కస్ చేద్దాం.